గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మటుకు నేడు గ్రూప్ 1 పరీక్ష కేంద్రాల వరకు అయితే చేరుకుంటున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1 2 టైమ్స్ కూడా క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్ నెలకొంది. మొట్టమొదటిసారి పేపర్ లీకేజ్, అదేవిధంగా సెకండ్ టైం బయోమెట్రిక్ లేనందున కొన్ని తదితర అంశాల వల్ల గ్రూప్ 1 అయితే క్యాన్సిల్ చేసిన సిచ్యువేషన్ నెలకొంది. ఎటకేలకి నేడు అభ్యర్థులు తన ఎగ్జామ్ రాయడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే ఇప్పటివరకు అమలు చేస్తున్నారు. పోలీసులు లాస్ట్ టైం జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమున అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల దాదాపు 144 సెక్షన్ ఉంది. అదేవిధంగా ఎలాంటి జిరాక్స్ మిషన్లు కూడా చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో చూసాం పేపర్ లీకేజ్, దాదాపు మన గ్రూప్ 1 మెయిన్గా మనం చూసాం ధర్నాలు, రస్తారోకలు, అదేవిధంగా గవర్నమెంట్ మీద కూడా తీవ్ర వ్యతిరేకత మనం చూసాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈసారి ప్రతిష్టాత్మకంగానైతే తీసుకొని గ్రూప్ 1 పరీక్షను అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం అభ్యర్థులు తమ భవితవ్యం తేలనుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే రానే వచ్చేసిందని చెప్పేసి అభ్యర్థులు అయితే ఎగ్జామ్ సెంటర్ల వద్దకైతే చేరుకుంటున్నారు మనం చూస్తున్నాం. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండానైతే కంప్లీట్గా పోలీసులు కూడా సెక్యూరిటీ బందోబస్తు అయితే మనం ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 44,286 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. గత సంవత్సరం పరీక్ష అప్లై చేసిన వాళ్ళైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఇప్పటికీ చూసుకుంటే 1,705 మంది అయితే ఈసారి అభ్యర్థులు ఎక్కువగా ఆన్లైన్లో అప్లై చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అభ్యర్థులకి దాదాపు సెంటర్కి వెళ్ళే ముందు ఎలాంటి దాదాపు పరికరాలు తీసుకురావద్దు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా తీసుకురావద్దు అని చెప్పేసి ఇప్పటికే చెప్పిన సిచ్యువేషన్ నెలకొంది. అదేవిధంగా హాల్ టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ఏదైతే ఉందో రీసెంట్గా 3 మంత్స్ వరకు తీసుకున్న పాస్ ఫోటో కూడా ఖచ్చితంగా హాల్ టికెట్ మీద స్టిక్ చేయాలి. అదేవిధంగా తర్వాత ఎవరైతే లోపలికి పోయిన ఇన్సులేటర్ ఉంటారో తన ముందు అలా సైన్ చేయాలని చెప్పేసి అయితే ఇప్పటివరకు అయితే చెప్పిన సిచ్యువేషన్ నెలకొంది. చూస్తున్నాం అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు హాల్ టికెట్ కూడా దాదాపు హాల్ టికెట్ తీసుకుని వచ్చి వాళ్ళకి రూమ్ ఎక్కడ ఉంది అనేది కూడా వాళ్ళు వెతుకుంటున్నారు. చూస్తున్నాం మన విజువల్స్లో కూడా. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే కంప్లీట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి 4,03,000 మంది అయితే సుమారు గ్రూప్ 1 పరీక్ష రాయడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు అయితే పూర్తిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ సెంటర్లకు అయితే చేరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్ కూడా పోలీసులు చూస్తున్నాం మనం. మొబైల్స్ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకుపోకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుపోకుండానైతే కంప్లీట్గా పోలీసులు అయితే వాళ్ళు చెక్ చేస్తున్న విజువల్స్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలు మన గ్రూప్ 1 అనేది ఒక ప్రతిష్టాత్మకంగా దాదాపు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ మెయిన్ దృష్టిలో పెట్టుకున్నారో, అదేవిధంగా సెకండ్ టైం కూడా బయోమెట్రిక్ ప్రాబ్లం తోటి కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్ నెలకొంది. సుమారు 2022 నుంచి కూడా నేటి వరకు కూడా గ్రూప్ 1 ఇది 3వసారి అభ్యర్థులు తమ భవితవ్యాన్ని దాదాపు పరీక్షించుకొని ఉన్నారు. ఎందుకంటే 3వసారి ముచ్చటగా ఎగ్జామ్ అయితే అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా హన్మకొండ జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22,615 మంది అభ్యర్థులు అయితే తమ గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే రాయనున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో చూసుకుంటే 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,412 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా చూసుకుంటే 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,394 మంది అభ్యర్థులు దాదాపు గ్రూప్ 1 పరీక్ష రాయడానికి విద్యార్థులు అయితే రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ జిల్లా చూసుకుంటే 17 పరీక్షా కేంద్రాలు, అదేవిధంగా 968 మంది అభ్యర్థులు అయితే దాదాపు పరీక్షా కేంద్రాల వరకు ఇప్పటివరకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు జనగాం జిల్లాలో కూడా చూసుకుంటే 14 పరీక్షా కేంద్రాలు, అదేవిధంగా 3,694 మంది అభ్యర్థులు తమ దాదాపు ఎగ్జామ్ రాయడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. కంప్లీట్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 44,286 మంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే వాళ్ళ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే పట్టుకురావద్దని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం పరీక్షా కేంద్రాలకి గంట ముందుగా చేరుకోవాలి, 9 గంటల వరకే చేరుకోవాలన్నారు. ఎగ్జామ్ 10:30 నుంచి, అదేవిధంగా 1 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. 9 గంటల వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకి చేరుకొని దాదాపు హాల్ టికెట్ కానీ రూమ్ కానీ వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా కూడా వాళ్ళు ముందుగా బిఫోర్ దెన్ అయితే వాళ్ళు దాదాపు అధికారులు అయితే స్పష్టంగా విద్యార్థులకి ముందుగానే దాదాపు గైడ్లైన్స్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా చూస్తున్నాం. 10:15 ఆల్మోస్ట్ 10:15 వరకు అయితే గేట్ ఓపెన్లో ఉంటుంది. ఒకవేళ 10:15
దాటితే ఖచ్చితంగా గేట్ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే 10:30 నుంచి 1 వరకు ఎగ్జామ్ ఉన్నందున 10:15 వరకు అయితే అలో చేసే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇలా మొత్తం కూడా గ్రూప్ 1 ఇప్పటివరకు కూడా ఖాళీ ఉన్న తెలంగాణ వ్యాప్తంగా పోస్టులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని యాడ్ చేసినాక వచ్చిన పోస్టులు అయితే 563 పోస్టులు అయితే గాను తెలంగాణ వ్యాప్తంగా 4,03,000 మంది అభ్యర్థులు అయితే తమ దాదాపు అదృష్టాన్ని అయితే పరీక్షించుకున్నారు విద్యార్థులు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి వేచి దాదాపు హాస్టళ్లలో కూడా వాళ్ళు ఉంటూ అదేవిధంగా క్యాంటీన్లో 5 రూపీస్ భోజనం చేసుకుంటూ కూడా విద్యార్థులు చాలామంది స్ట్రగుల్స్ పడ్డారు. చాలా సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నారు ఇది. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు ఎగ్జామ్ రాసాం, ఇది 3వ సారి ఎగ్జామ్ రాయబోతున్నాం అని చెప్పేసి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఓవరాల్గా చూస్తున్నాం ప్రతి ఒక్క పరీక్షా కేంద్రం దగ్గర సిట్టింగ్ స్క్వాడ్ అదేవిధంగా దాదాపు ప్రతి ఒక్క పరీక్షా కేంద్రం దగ్గర సిట్టింగ్ స్క్వాడ్ అదేవిధంగా ప్రతి 5 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి 20 సెంటర్లకు చొప్పున ఒక రీజనల్ కోఆర్డినేటర్ దాదాపు ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు ఏదైనా ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకొని పోవాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుగానే డైరెక్షన్ అయితే ఇచ్చారు. షూ ఎట్టి పరిస్థితులు వేసుకురావద్దని చెప్పేసి దాదాపు అధికారులు అయితే ఇప్పటికే విద్యార్థులకి అదేవిధంగా పరీక్ష రాసే అభ్యర్థులకైతే తెలియజేసిన పరిస్థితి నెలకొంది. షూ ఉంటే మటుకు ఎట్టి పరిస్థితులు లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే చెప్పులు వేసుకుని రావాలి. ఈవెన్ మహిళలు అయితే చేతికి ఎలాంటి అంటే కోన్ అలాంటి వాచ్ కూడా ఉంటుంది అని చెప్పేసి బిఫోర్ దెన్ అభ్యర్థులకైతే అధికారులు ఆదేశించారు. షూ ఉంటే ఎట్టి పరిస్థితులు లోపలికి అలౌ చేయరు. అదేవిధంగా ఖచ్చితంగా స్లిప్పర్స్ మాత్రమే కేవలం వేసుకురావాలని చెప్పేసి బిఫోర్ దెన్ చెప్పారు అధికారులు. మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ షూ ఉన్నా కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు. ఎందుకంటే షూకు ఎట్టి పరిస్థితులు వేసుకురావద్దని బిఫోర్ దెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికైతే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం అయితే దాదాపు కంప్లీట్గా అభ్యర్థులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇది 3వ సారి ముచ్చటగా అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు రెడీ అయ్యారు. చూస్తున్నాం ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా అభ్యర్థుల కోలాహలం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ దాదాపు 2 సార్లు రాసాం. ఇది 3వ సారి ముచ్చటగా వాళ్ళు దాదాపు రాయనున్నారు ఎగ్జామ్. ఇక విద్యార్థులకైతే తొలివేలుగు ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఎలాంటి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి తొలివేలుగు కూడా విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. వరంగల్ జిల్లా నుంచి యోగి, తొలివేలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.